ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మనకు రిజల్ట్ అనేది 3:30 అని మెన్షన్ చేశారు వాళ్ళు న్యూస్ పేపర్లో. సో నాకు తెలుసు 3:30 కంటే మీరు ఆల్రెడీ అందరు ఫోన్లు పట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. సో అది రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా వీడియో చేస్తాం. ఓకే, 3:30 అన్నప్పుడు పక్కా 100% లేట్ అవుతుంది. వెబ్సైట్లో ఆన్ ద స్పాట్లో అప్డేట్ కాదు. మీరు సిపి గెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నా, సిపి గెట్ వేరే ఇంకేమన్నా అప్లికేషన్ కానీ ఇప్పుడు ఏది చూసినా కూడా ఎంత లేట్ అవుతుందనేది మీకు తెలుస్తుంది కదా. సో అప్లికేషన్ డేట్స్ కానీ హాల్ టికెట్ కానీ అది అనుకున్న టైంకి కొంచెం అటో ఇటో అవుతుంది. రిజల్ట్స్ 100% ఆన్లైన్లో ఈరోజే అప్డేట్ అవుతాయి. బట్ అది ఈవినింగ్ వరకు అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఈవినింగ్ అవ్వచ్చు, నైట్ కూడా అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 3:30 అన్నప్పుడు 3:30 తర్వాత మీరు చెక్ చేస్తే అందులో ఆన్ ద స్పాట్ చూపించదు. సో అది చూపించినప్పుడు అది 4 అయినా 4:30 అయినా 5 అయినా నేను వీడియో చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. నాకు తెలుసు 3:30 అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మెసేజ్లు వస్తాయి. సో రిలీజ్ అయిన తర్వాత వీడియో చేసిన తర్వాత మీ ర్యాంక్ ఎంతనో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, ఈ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అని కామెంట్స్ కూడా పెడతారు. సో మీరు వెయిట్ చేయండి కొంచెం. నాకేం మెసేజ్ పెట్టినా నేను ప్రస్తుతం అయితే టాప్ 3 యూనివర్సిటీస్ ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, తెలంగాణ కానీ, ఉస్మానియా సబ్ క్యాంపస్లు కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, జేఎన్టీహెచ్ కానీ, మన కోర్ట్ ఉమెన్స్ కానీ. సో ఇవి హైదరాబాద్ ప్లస్ కాకతీయ తెలంగాణ. నార్మల్గా ఈ యూనివర్సిటీస్లో ఏ కోర్స్కి ఎక్కడ ఏ ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చింది అని నేను వీడియోస్ చేస్తున్నా. ఎంఏ కొన్ని కోర్సెస్ చేసిన, ఎంఎస్సీ కూడా నైట్ వరకు అయినా చేస్తాను మీకు. సో మీరు రాసిన పర్టికులర్ సబ్జెక్ట్కి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఉస్మానియాలో వస్తుందా, ఉస్మానియా సబ్ క్యాంపస్లో వస్తుందా, కాకతీయలో వస్తుందా, తెలంగాణలో వస్తుందా, ఆర్ ఇంకా వేరే యూనివర్సిటీలో వస్తుందా, అసలు వేరే మన గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజ్ సీట్ వస్తుందని మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మీ కేటగిరీకి బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటుంది కదా, ఓసీ, మీ కేటగిరీకి ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని మీకు తెలిస్తే లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు మెసేజ్ చేసినా కూడా నేను కొంచెం రిప్లై లేట్ ఇస్తాను. సో ఎందుకంటే వీడియోస్ చేస్తాను, వీడియోస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆ వీడియో అనేది మీరు చూడండి. ఎంఏలో కొన్ని కోర్సెస్ చేసిన, ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఎంఎస్సీ కోర్సెస్ నైట్ వరకైనా అప్లోడ్ చేస్తాను, మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తాను. సో మీ పర్టికులర్ సబ్జెక్ట్స్ని మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, మీ అన్ని కేటగిరీస్. ఓకే, సో లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ బేస్ చేసుకొని ఈ వీడియోస్ దాన్ని బేస్ చేసుకొని చూడండి, డెఫినెట్గా అర్థమైపోతుంది. సో అదే నేను చెప్పాలనుకుంటుంది. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతా. రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత వెబ్సైట్లో ఆ వీడియో పెడతా. అండ్ అది వచ్చిన తర్వాత ఇక మనకి షెడ్యూల్ అనేది రేపటి వరకు వస్తుంది. రేపటి వరకు షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత షెడ్యూల్ ప్రకారం చూసుకోవచ్చు మనం. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చిండు, వెబ్ ఆప్షన్స్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్ డిస్కషన్ చేసుకుందాం ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత. సో అది మనం ఇక తర్వాత నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది చెప్పాల్సింది. మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది అనేది ర్యాంక్ కార్డ్ వచ్చినాక అందరికీ ఇది ఒకటి క్వశ్చన్ ఉంటుంది. అందుకే ప్రజెంట్ ఈ వీడియోస్ ఏ ర్యాంక్కి ఏ యూనివర్సిటీలో వస్తుంది అని లాస్ట్ ఇయర్ లిస్ట్ని బేస్ చేసుకొని వీడియోస్ అనేవి చేస్తాం. తర్వాత మనం రేపు చేసుకుందాం ఇంకా వీడియోస్. ఇక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ కానీ, కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎట్లా వచ్చింది మనకి, ఫస్ట్ ఫేజ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చిండు రిజిస్ట్రేషన్కి, ప్లస్ వెబ్ ఆప్షన్స్కి, ప్లస్ సీట్ అలాట్మెంట్కి, మళ్ళీ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఆ షెడ్యూల్ అనేది చూసుకుందాం మనం. సో కొంచెం వెయిట్ చేయండి, పక్కా చెప్తున్నా. 3:30 తర్వాతనే సైట్లో చెక్ చేస్తే అది రాకపోతే టెన్షన్ పడకండి. కొంచెం లేట్ అయినా ఈరోజు ఈవినింగ్ వరకైనా పక్కా వస్తుంది. వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తా. అండ్ ఎవరైనా రిజల్ట్స్ గురించి అప్డేట్ వస్తే ఆబ్వియస్లీ 8886009724కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అన్న ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ అవుతున్నాయంటే నేను చూసుకొని అండ్ రిప్లై ఇస్తాను, వీడియో కూడా చేస్తాను. ఓకే, సో మీరు అప్డేట్స్ చెక్ చేయండి, నేను కూడా అప్డేట్ చెక్ చేస్తాను. మీకు ముందు తెలిసిన నాకు మెసేజ్ చేయండి, నాకు ముందు తెలిసిన నేను వీడియోనే చేస్తాను. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అందరికీ మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ బార్డర్లో ఉన్న వాళ్ళకి ఆ 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి 25 క్రాస్ అయ్యి పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఎస్సీలకు క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకపోయినా బీసీలకి ఓసీలకు ఉంది. 25 మార్క్స్ మినిమం వస్తేనే క్వాలిఫై అవుతారు, ర్యాంక్ కార్డ్ వస్తుంది. లేకపోతే నాట్ క్వాలిఫైడ్ అని పడుతుంది మీరు రిజల్ట్ చెక్ చేసుకుంటే. సో హోప్ఫుల్లీ అందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను. లెట్స్ సీ. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సబ్స్క్రైబ్ చేసుకొని మనలోకి సిపి గెట్ ఎవరైతే రాసిరో వాళ్ళకి షేర్ చేయండి ఛానల్, సో దట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. ఓకే, రైట్, బాయ్.